హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. ఉగాది స్పెషల్ అందరు ఇంట్లో పోలేలు చేసుకుంటారు కదా. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక మిక్సింగ్ బౌల్లో ఒక గ్లాస్ మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి. నేను మైదా పిండితో చేస్తున్నా. మీరు హెల్తీగా తినాలి అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్, ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పిండి నానేలోపు ఒక కుక్కర్లో ఒక గ్లాస్ శనగపప్పు వేసుకోండి. వాటర్ పోసి వాష్ చేయాలి. ఇప్పుడు పప్పు ఉడికని వాటర్ పోసుకొని కుక్కర్ క్యాప్ పెట్టుకొని పప్పుని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు ఒక గిన్నెలో ఒక గ్లాస్ బెల్లం వేసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని బెల్లంని కరిగించుకోవాలి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా ఒకటే గ్లాస్ తీసుకోండి. రెండు సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత స్టీమ్ పోయాక చూపిస్తున్న పప్పు మొత్తం మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిన పప్పుని కడిగిన బెల్లంలో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ మిక్చర్ని మేము పూర్ణం అంటాము. ఇప్పుడు పూర్ణంని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన పిండిలో నుంచి కొంచెం తీసుకొని రౌండ్గా లోపలికి హోల్ లాగా చేసుకోండి. ఇప్పుడు పూర్ణంని మధ్యలో పెట్టుకోండి. బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్గా చపాతీలాగా చేసుకోండి. ఇప్పుడు వేడైన తవ మీద వేసుకోవాలి. సైడ్స్కి ఆయిల్ పోసుకొని కాల్చుకోండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో కాల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్స్కి లావుగా ఉంటుంది కాబట్టి ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోండి. అంతే అండి, ఉగాది స్పెషల్ వేడి వేడి పోలేలు రెడీ అయ్యాయి. మేం పోలేలు అంటాం, మీరేమంటారు? భక్షాలా లేక బొబ్బర్లా? కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.